హెమిస్ నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ రాసుకోండి. యాజ్ పర్ ఏరియా వైజ్ అంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నేషనల్ పార్క్ ఇది. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జాతీయ పార్కు అని రాసుకోండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జాతీయ పార్క్ ఇది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. కాబట్టి విస్తీర్ణ పరంగా అతిపెద్ద జాతీయ పార్క్ ఏదంటే హెమిస్ జాతీయ పార్కు, హెమిస్ నేషనల్ పార్క్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇది వచ్చేసి లదఖ్లో ఉంది. లదఖ్లో ఉంటుంది హెమిస్ నేషనల్ పార్క్ అనేది, లదాఖ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఇంకొకటి చూడండి. సెకండ్ థింగ్ నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసుకోండి. J&K, జమ్మూ అండ్ కాశ్మీర్. డాక్టర్ సలీం అలీ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ అంటారు. డాక్టర్ సలీం అలీ నేషనల్ పార్క్. డాక్టర్ సలీం అలీ నేషనల్ పార్క్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎవరి సలీం అలీ అంటే? సలీం అలీని ఏమంటారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుందండి. ఈయనను ఏమని పిలుస్తారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. డాక్టర్ సలీం అలీని ఏమని పిలుస్తారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. వన్ ఇస్ సలీం అలీని ఏమంటారు? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని డాక్టర్ సలీం అలీని పిలుస్తారు. సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. కాబట్టి డాక్టర్ సలీం అలీని ఏమంటారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. వన్ ఇస్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు డాక్టర్ సలీం అలీని. కాబట్టి డాక్టర్ సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సలీం అలీని ఏమంటారంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, పంజాబ్ రాష్ట్రం చూడండి. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ. BS అంటే బర్డ్ సాంక్చురీ, పక్షి సంరక్షణ కేంద్రం. సరే పంజాబ్ కాదు, ఇక్కడ మీరు హర్యానా రాసుకోండి. హర్యానా రాష్ట్రంలో సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ. హర్యానా రాష్ట్రంలో సుల్తాన్పూర్ బర్డ్ సాంక్చురీ ఎక్కడుంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్ చూడండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బర్డ్ సాంక్చురీ ఏంటి సార్ అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చేసి కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అనేది ఉంటుంది. కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ. దీన్ని మనం తెలుగులో మీరు ఇలా రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. కిలోడియో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం. కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అంటారు. కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ. ఈ కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అనేది ఎక్కడ? ఇది రాజస్థాన్ రాష్ట్రంలో భరత్పూర్కు సమీపంలో ఉంటుందండి. భరత్పూర్ ఇన్ రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్కు సమీపంలో ఈ కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అనేది ఉంది. కాబట్టి కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ ఎక్కడుందమ్మా? ఇది కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అనేది ఇది చాలా సార్లు అడిగారు. కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ ఎక్కడుంది? కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్కు సమీపంలో ఉంటుంది. ఈ కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ ఏ రకమైన బర్డ్స్కి బాగా ఫేమస్? ప్యారెట్సా, నెక్స్ట్ వచ్చేసి రకరకాల పక్షులు ఉంటాయి కదా, మరి ఏ పక్షికి దేనికి బాగా ఫేమస్ అంటే ద కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ ఈజ్ ఎ ఫేమస్ ఫార్ దేనికి బాగా ఫేమస్ అంటే ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే విషయాన్ని రాసుకోవాలి. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి బాగా ఫేమస్. దేనికి బాగా ఫేమస్? ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి బాగా ఫేమస్ అమ్మ. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. కిలోడియో ఘనా బర్డ్ సాంక్చురీ అనేది ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి బాగా ఫేమస్. తెలుగులో బట్ట మేక తలపిట్ట అంటారు. తెలుగులో రాసుకో, ఇంగ్లీష్లో రాసుకో. అరవింద్
తెలుగు రాసుకో, ఇంగ్లీష్ రాసుకో. ఎందుకంటే వాడు మనం బట్ట మేక తలపిట్ట అని వాడు ఇవ్వడు అది, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. కాబట్టి బట్ట మేక తలపిట్ట అని రాసుకొని ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇదేంటంటే ఇది వచ్చేసి ఎండేంజర్డ్ బర్డ్. ఎండేంజర్డ్ బర్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతరించిపోతున్న పక్షి జాతి ఇది, ఎండేంజర్డ్ బర్డ్ అన్నమాట. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది అంతరించిపోతున్న పక్షి జాతి. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ బర్డ్. రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ అని రాసుకోండి మా. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న బర్డ్ శాంక్చురీస్, తర్వాత నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఈజ్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఏమున్నాయంటే వన్ ఈజ్ వెల్వదార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వన్ ఈజ్ వెల్వదార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. మీరు తెలుగులో ఇలా రాసుకోవచ్చు, వెల్వదార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. వన్ ఈజ్ వెల్వదార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వన్ ఈజ్ దేనికి బాగా ఫేమస్ సార్? ఇది వూల్ఫ్ అంటే ఏంటి మా? తోడేళ్లకు బాగా ఫేమస్. మీకు ఎక్కడ చూసినా తోడేళ్ళు కనిపిస్తాయి. ఇక్కడ వూల్ఫ్, తోడేళ్లకు బాగా ఫేమస్. వెల్వదార్ అనేది ఇట్ ఈస్ అ ఫేమస్ ఫర్ వూల్ఫ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టాలి. వూల్ఫ్ అంటే తోడేళ్ళు, తోడేళ్లకు బాగా ఫేమస్ ఇది. ఎక్కడ చూసినా మీకు తోడేళ్ళు అనేవి మనకు కనిపిస్తాయి. వూల్ఫ్ గుజరాత్లో. ఓకేనా? వెల్వదార్. నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా చెప్పాలి మీతో. ఏంటి సార్ అదేంటే గిర్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. గిర్ నేషనల్ పార్క్, గిర్ జాతీయ పార్కు అంటున్నాను. గిర్ నేషనల్ పార్క్ అంటే గిర్ జాతీయ పార్కు అన్నాను. ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఆసియా సింహాలకి ప్రఖ్యాతిగాంచిన జాతీయ పార్క్ ఇది, ఏషియాటిక్ లయన్స్. కాబట్టి గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. మీకు అంటాడు భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రఖ్యాతిగాంచిన జాతీయ పార్క్ ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రఖ్యాతిగాంచిన జాతీయ పార్క్ ఏదంటే ఏంటమ్మది? గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. అంటే ఆసియా సింహాలకు బాగా ఫేమస్. ఇది ఇండియాలోనే ఫేమస్. కాబట్టి రేపు క్వశ్చన్ ఏమంటాడు? భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రఖ్యాతిగాంచిన జాతీయ పార్క్ ఏది? గిర్ నేషనల్ పార్క్. ఏ రాష్ట్రంలో ఉందమ్మా ఇది? గుజరాత్ రాష్ట్రంలో. ఓకే. ఏషియాటిక్ లయన్స్కి బాగా ఫేమస్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ గిర్ నేషనల్ పార్క్ సస్సన్ గిరి అనే ప్రదేశంలో ఉంటుంది. సస్సన్ గిరి. ఏం గిరి సార్? సస్సన్ గిరి రీజియన్, సస్సన్ గిరి ప్రాంతంలో ఉంటుంది. ఈ యొక్క సస్సన్ గిరి ప్రాంతంలో ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్ సస్సన్ గిరి ప్రాంతంలో ఉంది. ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఓకేనా? ఏషియాటిక్ లయన్స్. ఈ ఏషియాటిక్ లయన్స్కి 2019లో ఒక వైరస్ అనేది అటాక్ అయిందండి. 2019లో ఒక వైరస్ అటాక్ అయింది దీనికి. ఇక 2019లో ఏషియాటిక్ లయన్స్ ఒక వైరస్కి అటాక్ కావడం జరిగింది. మనకు కోవిడ్ ఎలా వచ్చిందో వాళ్ళకి కూడా ఆ సింహాలకు కూడా ఒక వైరస్ అనేది అటాక్ అయింది. ఆ వైరస్ పేరు ఏంటి సార్ అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనే విషయాన్ని, కెనైన్ డిస్టెంపర్ వైరస్, సిడివి. సిడివి అంటే ఏంటంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్. ఈ యొక్క కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని వైరస్ బాగా అటాక్ అయింది ఈ యొక్క ఏషియాటిక్ లయన్స్. ఏ సంవత్సరంలో? ఇన్ 2019లో, 2019లో ఈ యొక్క ఏషియాటిక్ లయన్స్ వచ్చేసి ఈ యొక్క సిడివి వైరస్కు గురి కావడం జరిగింది. సిడివి అంటే ఏంటంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటారు. ఓకే. ఇది గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో. ఎస్, ఓకే. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ అని రాసుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్కులు చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడుందమ్మా ఈ యొక్క ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది? ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇంద్రావతి నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే
ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది. ఇంద్రావతి నేషనల్ పార్క్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇంద్రావతి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఇంకా చూడండి. నెక్స్ట్ వన్ దీని తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎంపీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, మనం చాలా వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ పార్కులు కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ బాగా ఉంటాయి సార్. చూడండి ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి వన్ ఈజ్ మధ్యప్రదేశ్ ఎంపీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఒకటి మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే మధ్యప్రదేశ్లో ఒకటి మాధవ్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి. మాధవ్ నేషనల్ పార్క్. ఈ మాధవ్ నేషనల్ పార్క్ రీసెంట్గా దేనిగా నోటిఫై చేశారు అంటే టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. రీసెంట్గా దేనిగా నోటిఫై చేశారు? టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. మీకు నేను చెప్పాను భారతదేశంలో 58th టైగర్ రిజర్వ్ ఈజ్ మాధవ్ నేషనల్ పార్క్ అని చెప్పాను, గుర్తుందా? మీరే చెప్పారు 58th నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా దాన్ని ఏం చేశారంటే అప్గ్రేడ్ చేయడం జరిగింది, నోటిఫై చేయడం జరిగింది. ఇక నుంచి ఇది నేషనల్ పార్క్ కాదు, ఇది టైగర్ రిజర్వ్. ఎప్పటి నుంచి ఇది? ఫ్రమ్ 2025 2025లో ఈ మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. ఎన్నవ టైగర్ రిజర్వ్గా? 58వ టైగర్ రిజర్వ్, 58th టైగర్ రిజర్వ్. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్హా నేషనల్ పార్క్ అంటున్నాం. ఈ కన్హా నేషనల్ పార్క్ అనేది కూడా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తర్వాత శివపురి నేషనల్ పార్క్ అంటున్నాం. శివపురి జాతీయ పార్క్. శివపురి నేషనల్ పార్క్తో పాటు ఇంకా ఏంటి సార్ అంటే శివపురి నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ పెంచ్ నేషనల్ పార్క్. పెంచ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ సాత్పురా నేషనల్ పార్క్. ఓకేనమ్మా, సాత్పురా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఇంకా సంజయ్ నేషనల్ పార్క్. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, మీకు కొన్ని చెప్తున్నా, అన్ని చెప్పినాం అనుకో మనం ఆగం అయిపోతాం, అందుకని మీకు చెప్పను. ఓకేనా? మాధవ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, శివపురి నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్. చూడండి ఎన్ని ఉన్నాయోమా. ఇవన్నీ కూడా నేషనల్ పార్క్ కానీ మరి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్? ఇంకా చూడండి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. టీజీ తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఈజ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. ఎస్, ఓకే. ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అన్నీ రాసుకోండి. ఒకటి శివారం అని రాయండి. శివారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వన్ ఈజ్ శివారం వన్యమృగ సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్ కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ సాంక్చురీ. One is Sivaram, number 2 is Kaval, and third one is Pranahita. Sivaram, Kaval and Pranahita wildlife sanctuaries. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? తెలంగాణలో. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ వన్ ఈజ్ మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సాత్విక, ఇవి నేమ్స్ కాబట్టి ఇంగ్లీష్లో రాస్తాయి, ఓకేనా? మిగతా వాళ్ళందరూ తెలుగు మీడియం కాబట్టి ఇలా రాశారు. మంజీరా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఏటూరు నాగారం. నెక్స్ట్ వన్ పాకాల వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ కిన్నెరసాని
కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పాకాల, ఏటూరు నాగారం, మంజీరా, ప్రాణహిత, కవ్వాల్, శివరాం. ఓకేనమ్మా, ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్. నెక్స్ట్ వన్ ఇంకా ఏంటి సార్ అంటే ఇవే కాకుండా ఆమ్రాబాద్, ఆమ్రాబాద్, ఆమ్రాబాద్ రాశాం, ఆమ్రాబాద్. నెక్స్ట్ వన్ కేబిఆర్ నేషనల్ పార్క్, కేబిఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ మృగవని నేషనల్ పార్క్, మృగవని, మృగవని నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ కేబిఆర్ నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ మహవీర హరిణ వనస్థలి, మహవీర్ హరిణ వనస్థలి, మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. చూడండి ఇలా ఎన్ని ఉన్నాయి. కాబట్టి వన్ ఈజ్ శివారాం, కవాల్, ప్రాణహిత, మంజీరా, ఏటూరు నాగారం, పాకాల, కిన్నెరసాని, ఆమ్రాబాద్, కేబిఆర్ నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్, మహవీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఇవన్నీ ఎక్కడున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనమ్మా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఏమంటే ఇలా విషయాలన్నీ కూడా చెప్పాను. కాబట్టి శివారాం, కవాల్, ప్రాణహిత, మంజీరా, ఏటూరు నాగారం, పాకాల, కిన్నెరసాని, ఆమ్రాబాద్, కేబిఆర్ నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్ అండ్ మహవీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఇన్ని ఉన్నాయి. ఓకేనా? క్లియర్? ఎస్, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు వచ్చేసి ఏమున్నాయి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఏమున్నాయో ఒకసారి చూడండి. కాబట్టి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు అన్నప్పుడు ఒకటి వన్ ఈజ్ తేలి నీలాపురం, తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ. బిఎస్ అంటే బర్డ్ సాంక్చురీ, దాని పేరు అది, బర్డ్ సాంక్చురీ పేరు తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ, తేలి నీలాపురం బర్డ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే పాపికొండలు, పాపికొండలు ఇంగ్లీష్లోనే రాసుకోండి, పాపికొండలు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కోరింగా, కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ కొల్లేరు, కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కోరింగా, కొల్లేరు. ఓకేనా? కోరింగా, కొల్లేరు. నెక్స్ట్ వన్ గుండ్ల బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కొల్లేరు, కోరింగా, పాపికొండలు, తేలి నీలాపురం. ఎస్, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కొల్లేరు, కోరింగా, పాపికొండలు, తేలి నీలాపురం. ఓకేనా? ఇది మనం జనరల్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ తేలి నీలాపురం కావచ్చు, పాపికొండలు కావచ్చు, నెక్స్ట్ వన్ కోరింగా కావచ్చు, కొల్లేరు కావచ్చు, గుండ్ల బ్రహ్మేశ్వరం కావచ్చు. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే జనరల్గా పెనిషుల నరసింహ, పెనిషుల నరసింహ. మా ఇంగ్లీష్లో ఇలానే రాసుకోండి తల్లి, పెనిషుల నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, పెనిషుల నరసింహ. కాబట్టి వన్ ఈజ్ తేలి నీలాపురం అన్నం, పాపికొండలు, కోరింగా, కొల్లేరు, గుండ్ల బ్రహ్మేశ్వరం. నెక్స్ట్ వన్ పెనిషుల నరసింహ. నెక్స్ట్ వన్ వచ్చేసి నేలపట్టు, నేలపట్టు, నేలపట్టు బర్డ్ సాంక్చురీ, నేలపట్టు బర్డ్ సాంక్చురీ, నేలపట్టు. నెక్స్ట్ వన్ పులికాట్, పులికాట్ బర్డ్ సాంక్చురీ, నేలపట్టు ఒకటి. ఒకటి వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా పులికాట్. నెక్స్ట్ వన్ రోళ్లపాడు,
రోళ్లపాడు బర్డ్ సాంక్చురీ అంటున్నాం. రోళ్లపాడు. నెక్స్ట్ వన్ లంకమల్ల అభయారణ్యం. లంకమల్ల వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు. కాబట్టి ఒకటి లంకమల్ల వైల్డ్ లైఫ్ సాంక్చురీ, లంకమల్ల అభయారణ్యం, రోళ్లపాడు, పులికాట్, నెట్టెంపాడు, నేలపట్టు, ఇవన్నీ కూడా లంకమల్ల అభయారణ్యం. నెక్స్ట్ వన్ కొన్ని నేషనల్ పార్కులు చెప్తే ఇక్కడ రాసుకోండి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, వెంకటేశ్వర నేషనల్ పార్క్, SVNPE అంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్. వన్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, నెంబర్ 2 ఈజ్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్. ఓకేనా, ఇది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ శ్రీశైలం నేషనల్ పార్క్, శ్రీశైలం నేషనల్ పార్క్ అంటున్నాం. కాబట్టి శ్రీశైలం నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ, శ్రీ వెంకటేశ్వర, లంకమల్ల అభయారణ్యం, రోళ్లపాడు, పులికాట్, నీలపట్టు, పెనిషుల నరసింహ, బుల్ల బ్రహ్మేశ్వరం, కొల్లేరు, కోరింగ, పాపికొండలు అండ్ తేలి నీలాపురం. ఈ లంకమల్ల అభయారణ్యం దేనికి బాగా ఫేమస్ అంటే ఒక ఎండేంజర్డ్ బర్డ్కి బాగా ఫేమస్. ఎండేంజర్డ్ బర్డ్కి బాగా ఫేమస్. ఎండేంజర్డ్ బర్డ్ అంటే ఒక అంతరించిపోతున్న పక్షి జాతికి బాగా ఫేమస్. ఆ పక్షి జాతి ఏంటి సార్ అంటే దట్ ఈజ్ కలివికోడి అంటారు. ఏమంటారు దాన్ని? కలివికోడి అని పిలుస్తారు. కలివికోడి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జోర్డాన్ క్రొజర్ అని పిలుస్తారండి. జోర్డాన్ క్రొజర్ అని పిలవడం జరుగుతుంది. కలివికోడిని ఏమంటారు? జోర్డాన్ క్రొజర్ అంటారు. జోర్డాన్ క్రొజర్ అంటే కలివికోడి. ఇది అంతరించిపోతున్న పక్షి జాతి. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ బర్డ్. It habitates in Lankamalla Wildlife Sanctuary as well as Peninsula Narasimha Wildlife Sanctuary in Nellore district. అంటే ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు స్పారోస్ ఉన్నాయి, పిచ్చుకలు మనకు కనిపిస్తున్నాయా? ఏమయ్యాయి మరి? ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్వైరన్మెంటల్ యొక్క పొల్యూట్ కావడం, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేవ్స్ యొక్క హై ఫ్రీక్వెన్సీ వల్ల ఈ బర్డ్స్ అనేవి ఏమవుతున్నాయి సార్ అంటే అంతరించిపోతున్నాయి. అంటే వాటి యొక్క పాపులేషన్ క్రమక్రమంగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది.